భక్తులకి నమస్కారం. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇల్లందకుంట గ్రామం మరియు మండలం కరీంనగర్ జిల్లా తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన సీతారామచంద్రస్వామి ఆలయం. అపరభద్రాద్రిగా పిలువబడే ఈ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 25 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు 13 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. భద్రాచలం తర్వాత సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగే తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. స్వయంగా శ్రీరాముడు నడయాడిన నేల. ఇల్లంద వృక్ష గింజలతో తన తండ్రి దశరథ మహారాజుకు శ్రాద్ధ కర్మలు ఉనర్చిన ప్రదేశం. ఇల్లంద వృక్షం పేరున ఇల్లందకుంటగా ఈ గ్రామం ఏర్పడటం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు అనగా 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశం, వారి సూచనల మేరకు ఆలయ పాలక మండలి మరియు వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. భక్తులకు చలువు పందిర్లు ఏర్పాటు చేయటం, అదేవిధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయటం, క్యూ లైన్ల ద్వారా దర్శనం కల్పించడం, భక్తులకు త్రాగునీటి సదుపాయం. అదేవిధంగా గౌరవ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు 10 సంవత్సరాలుగా భక్తులకు మజ్జిగను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కళ్యాణం వద్ద వివిఐపీలకు మరియు డోనర్లకు, కళ్యాణ దాతలకు, మీడియాకు, అదేవిధంగా విఐపీలకు, సామాన్య భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. 5 LED టీవీల ద్వారా భక్తులు కళ్యాణాన్ని వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తులందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ యొక్క రైస్ మిల్లర్స్, కాటన్ మిల్లర్స్, ఫారాబాయిల్ట్ మిల్లర్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా అన్నదాన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 50,000 మంది వరకు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడానికి ఆ యొక్క రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. వారు గత 11 సంవత్సరాలుగా అన్నదానం చేస్తున్నారు. వారికి దేవాదాయ శాఖ తరపున, ఆలయ పాలక మండలి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆర్టీసీ వారు ఉచిత బస్సు సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. వారికి గ్రామ పంచాయతీ సమీపంలో బస్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్ కొరకు ఈ బైపాస్ రోడ్ను, అదేవిధంగా ఈ దేవాలయ సమీపంలో ఉన్న ఇతర ప్రాంతాలను ఉపయోగించుకోవడం జరుగుతుంది. కళ్యాణ మండపానికి ఉత్తరం వైపున పార్కింగ్ ప్లేస్లను ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలు, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖ వారి సహకారంతో భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 27వ తేదీన శ్రీరామనవమి ఉత్సవం, 28న శ్రీ స్వామివారి పట్టాభిషేకం, 2వ తేదీన చిన్న రథంపై స్వామివారి ఊరేగింపు, 3వ తేదీ 4వ తేదీ పైన పెద్ద రథం పైన స్వామివారి భక్తులు దర్శనమిస్తాడు. కావున ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో భగవద్భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులందరినీ కోరటమైంది. తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం తర్వాత అలాగే కరీంనగర్ జిల్లాలో ఏకైక దేవస్థానం, అతిపెద్ద దేవస్థానం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇల్లంతకుంటలో ఉన్నది. నిన్నటి రోజున బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యి 25వ తారీఖున స్టార్ట్ అయ్యి వచ్చే నెల ఏప్రిల్ 6వ తేదీన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. రేపు స్వామివారి కళ్యాణం సందర్భంగా వచ్చేటటువంటి భక్తులకు, ప్రజలకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో, పోలీస్ శాఖ, R&B, పంచాయతీరాజ్ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చాలా చురుకుగా జరుగుతున్నవి. వైద్య శాఖే కానీ, R&B శాఖే కానీ అన్ని శాఖలు ముందుకు వచ్చి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటటువంటి భక్తులకు మజ్జిగ పంపిణీ కానీ, వాటర్ సప్లై కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు శ్రీ స్వామివారి కళ్యాణానికి 1,00,000 వరకు వస్తారని చెప్పి మేము దేవస్థానం తరఫున ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.